Hi viewers, good evening. This is Ramya from Krishna Jewelries, Jubilee Hills Road number 36, opposite to Beyond Coffee Andi. Ela unnaru andaru and happy weekend first of all andarki. And I think this is the last week anukunta. Ee year ki ide last week and 21st century kuda ide last Saturday. So ivala live session vachesi mandi diamond jewelry undi. Diamond jewelry lo only necklaces తీసుకున్నాను and some చిన్న bracelets and pendants కూడా ఉన్నాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ కూడా నేను మీకు క్లియర్గా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ బిఫోర్ దట్ ఒకసారి మన డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోండి. సో కృష్ణ జ్యువెలరీస్ వెబ్సైట్ అండి అది, అండ్ కాంటాక్ట్ నెంబర్ కృష్ణ జ్యువెలరీస్ పర్ల్స్ అండ్ జెమ్స్, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36. సో ఇది వచ్చేసి మన వెబ్సైట్ లోగో. అండ్ కమింగ్ టు వీడియో కాల్ షాపింగ్ అండ్ ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉంది, డిపెండ్ అపాన్ కంట్రీస్ అండి. అండ్ మ్యాక్సిమం ఐ థింక్ ఇప్పుడు బయట కంట్రీస్లో ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో అందరూ బిజీ ఉన్నారు అనుకుంటాను, ఎందుకంటే క్రిస్మస్ కదా. అండ్ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. సో అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ కూడా అండి. సో నెక్స్ట్ లైవ్కి మేబీ నేను కొత్త సంవత్సరంలో కలుస్తానేమో, లేకపోతే వెడ్నెస్డే లైవ్ ఉంటే ఆ రోజు నేను మళ్ళీ అందరికీ విష్ చేస్తాను. సో స్టార్ట్ చేద్దాం అయితే మన లైవ్. సో ఫస్ట్ డైమండ్ నెక్లెస్, యూ-షేప్ డైమండ్ నెక్లెస్ విత్ రూబీ పోటాస్ అండి. ఇవి రూబీ అని కూడా చెప్పలేను, ఇట్స్ సమ్ కైండ్ ఆఫ్ పింకిష్ ఉన్నాయి. సో డిజైనరీ పీస్ ఉంది. ఇది వచ్చేసి మొత్తం ఎంబోస్ వచ్చిందండి అండ్ 3 టోన్ పాలిష్ వచ్చింది. ఇందులో పైన వచ్చేసి మనకి వైట్ గోల్డ్ పాలిష్ ఉంది, ఇదంతా వచ్చేసి మనకి రోజ్ గోల్డ్ ఉంది, కింద అంతా వచ్చేసి మనకి ఎల్లో గోల్డ్ పాలిష్ ఉంది. అండ్ ఫ్లెక్సిబుల్ ఉంది, ఫ్లెక్సిబిలిటీ కూడా చాలానే ఉంది. టోటల్ ప్రోడక్ట్ మొత్తం ఎంబోస్ వస్తుందండి. యూజువల్గా ఏంటంటే ఓన్లీ పెండెంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఎంబోస్ వస్తుంది కదా, బట్ దీనికి ఏంటంటే మనకి మొత్తం ఎంబోస్ కనిపిస్తుంది. ఇక్కడ యూ ఎలా అయితే ఉంటుందో ప్రాపర్ యూ వచ్చింది. అండ్ ఇదంతా వచ్చేసి మనకి స్ట్రెయిట్ లైన్ లాగా ఇచ్చారు, ఆ స్ట్రెయిట్ లైన్లో కూడా డైమండ్ సెట్ చేశారు. మిగతా అంతా ఫ్లవరీ ప్యాటర్న్ వచ్చింది, ఇక్కడ వైపు అంతా ఫ్లవర్స్లో వచ్చి ఫ్లవర్స్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డైమండ్స్ లోపలికి ఎంబెడెడ్ ఉన్నాయండి. ఈ ఫ్లవర్ ప్యాటర్న్లో ఒక పువ్వు విచ్చుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అదే లుక్ కనిపిస్తుంది. అండ్ చాలా మైన్యూట్గా ఉన్నాయండి. డైమండ్ సైజ్ అనేది చాలా మైన్యూట్గా ఉంది, చిన్న చిన్న డైమండ్స్ ఉన్నాయి. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ డైమండ్ హ్యావ్ ఇట్స్ ఓన్ బ్యూటీ అండ్ దానికి ఉండే వాల్యూ కూడా దానికి ఉంటుంది. మనకి అప్రాక్సిమేట్గా ఇది వచ్చేసి అరౌండ్ 75 grams గోల్డ్ ఉంది. అండ్ డైమండ్స్ వచ్చేసి 7.5 carat డైమండ్స్ ఉన్నాయండి. అరౌండ్ మనకి 8.6 lakhs వరకు పడుతుంది. దీనికి మ్యాచింగ్ జుమ్కాస్ తీసుకున్నాను. జుమ్కా వచ్చేసి మనకి మరీ పెద్దది కాదు, మరీ చిన్నది కాదు, మీడియం సైజ్ జుమ్కా ఉంది. అండ్ విత్ ఫ్రెంచ్ క్లిప్ వచ్చింది, కింద పర్ల్ కాంబినేషన్ ఇచ్చారు. జస్ట్ మిక్స్ అండ్ మ్యాచ్, దిస్ ఇస్ నాట్ ఎగ్జాక్ట్లీ మ్యాచింగ్ పీస్, బట్ మిక్స్ అండ్ మ్యాచ్లో ఇది కలర్ స్టోన్ వచ్చేసి మనకి చేంజబుల్ ఉందండి. అండ్ బకెట్ కాంబినేషన్ ఇచ్చారు. అండ్ బుట్ట కూడా వచ్చేసి మనకి అంబ్రెలా షేప్లో వచ్చింది, కర్వ్స్ లా కనిపిస్తుంది. అదే డిజైన్ని కంటిన్యూ చేసుకుంటూ మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఇచ్చారు. అది కూడా వచ్చేసి మనకి గోల్డ్ పాలిష్ విత్ రోడియం పాలిష్ కాంబినేషన్. అండ్ ఇవన్నీ మనకి ప్రెషర్ సెట్టింగ్ ఇచ్చారండి. మిడిల్లో ఏదైతే వచ్చిందో మొత్తం ప్రెషర్ సెట్టింగ్ వచ్చింది. అండ్ ఇది లెంగ్త్ కూడా స్టాండర్డ్ లెంగ్త్ వచ్చింది. సో కావాలి అంటే పర్ల్ ఉంచుకోవచ్చు, లేదు అనుకుంటే పర్ల్ కూడా డిటాచ్ చేసుకోవచ్చు. వెనకాల వచ్చేసి మనకి ఫ్రెంచ్ క్లిప్ ఇచ్చారు. సో ఫ్రెంచ్ క్లిప్ ఏంటంటే సేఫ్టీ పర్పస్. కొంతమందికి ఏంటంటే పెద్ద పెట్టుకొని హోల్ అనేది పెద్దగా అయిపోతుంది. సో దానికి బటన్ పెట్టుకోవాల్సిన అవసరం వస్తుంది, కాబట్టి ఫ్రెంచ్ క్లిప్ ఉందనుకోండి బటన్ పెట్టుకునే అవసరం కూడా ఉండదు. సో అందుకే ఎక్కువ మటుకు ఫ్రెంచ్ క్లిప్ అనేది ప్రిఫర్ చేస్తారు. మ్యాక్సిమం వెయిట్ ఎక్కువ ఉన్న ప్రోడక్ట్స్కి ఫ్రెంచ్ క్లిప్ ఇవ్వడానికి రీజన్ అదే అండి. కమింగ్ టు వన్ మోర్ నెక్లెస్. మ్యాక్సిమం ఇవాళ ఏంటంటే అన్ని యూ షేప్ కైండ్ ఆఫ్ నెక్లెసెస్ వచ్చాయి. ఇది కూడా సంథింగ్ యూనిక్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి కట్స్, డిఫరెంట్ కట్స్ ఉన్నాయి ఇందులో. అండ్ ఇది కూడా మనకి 3 టోన్ పాలిష్ వచ్చిందండి. పైన వచ్చేసి ఒక లేయర్ వచ్చేసి మనకి రోజ్ గోల్డ్, నెక్స్ట్ లేయర్ వచ్చేసి మనకి ఎల్లో గోల్డ్, తర్వాత వైట్ గోల్డ్, మళ్ళీ రోజ్ గోల్డ్ కాంబినేషన్తో ఇచ్చారు. బట్ చాలా యూనిక్గా ఉంది, వర్క్మెన్షిప్ కూడా చాలా యూనిక్గా ఉందండి. ఒక
విష్ణు చక్రం ఎలా ఉంటుందో అలాంటి ప్యాటర్న్ లో కనిపిస్తుంది ఇది డిజైన్ కూడా. మొత్తం అంతా వచ్చేసి మనకి ఎమరాల్డ్ కాంబినేషన్ తో ఇచ్చారు. దీస్ ఆర్ ఆనిక్స్ స్టోన్స్ అండ్ ప్రాపర్ యూ షేప్ ఉందండి. చాలా ఫ్లెక్సిబుల్ ఉంది నెక్లెస్ అయితే, ఇంత ఫ్లెక్సిబుల్ గా ఉంది చూడండి. అండ్ పీస్ కూడా మనకి ఏంటంటే ఇది ఇలా బెండ్ కూడా అవుతుంది చూడండి. అంటే అంత ఫ్లెక్సిబిలిటీ ఇవ్వడం అనేది గొప్ప విషయమే. అండ్ డైమండ్స్ కూడా సెట్టింగ్ కూడా చాలా డిఫరెంట్ గా చేశారు. ఇవన్నీ వచ్చేసి మనకి మార్కీ షేప్ లో ఉన్నాయి, బట్ దే హ్యావ్ సెటెడ్ ఆ సింగిల్ స్టోన్ అనమాట. చూడటానికి ఎలా అంటే మార్కీస్ లాగానే ఉంది, ఎగ్జాక్ట్లీ మార్కీస్ ఎలా ఉంటుందో అలాగే ఉంది. అండ్ అన్ని వచ్చేసి మాక్సిమం డైమండ్స్ అన్ని 2 prong సెట్టింగ్ అండి. 2 prong సెట్టింగ్ యూజువల్ గా ఏంటంటే డైమండ్ ని అటు ఇటు పట్టుకొని హోల్డ్ చేస్తుంది. ఆ లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది, యూనిక్ గా ఉంటుంది. అండ్ ఏదైతే మనకి ఇక్కడ విష్ణు చక్రంలా ఉందన్నాను కదా, ఆ పీస్ కూడా మనకి ఏంటంటే పైన వచ్చేసి రోజ్ గోల్డ్, కింద వచ్చేసి ఎల్లో గోల్డ్ కాంబినేషన్ ఉంది. మిడిల్ వచ్చేసి మనకి ప్రెషర్ సెట్టింగ్ అంతా సెట్ చేశారండి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి చైన్ మొత్తం ఎల్లో గోల్డ్ మెష్ చైన్ ఇచ్చారు. అప్రాక్సిమేట్ గా మనకి ఇది 12.9 lakhs వరకు పడుతుంది. ఒకసారి పెట్టుకొని చూపిస్తాను. ఇదేంటంటే సింగిల్ యూసేజ్ కోసం వస్తుంది, అంటే మల్టీ యూసేజ్ రాదు ఇది. యూజువల్గా ఏంటంటే డిటాచబుల్ కానీ లేదంటే పెండెంట్ తో పాటు ఉన్నవి పెండెంట్ డిటాచబుల్ వస్తాయి కదా, అలా కాకుండా యూనిక్ గా సంథింగ్ డిఫరెంట్ గా డైమండ్ లుక్ డిఫరెంట్ గా ఉండాలి అనుకునే వాళ్ళకి ఇది ప్రిఫరబుల్ పీస్. సో దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, మనకి కలర్ స్టోన్ ఇందులో చేంజబుల్ ఉంది. స్టడ్ అనేది పెద్దగా ఇచ్చి జుంకా అనేది చిన్నగా చేశారు. అండ్ విత్ పర్ల్ కాంబినేషన్ వచ్చిందండి. ఇక్కడ కలర్ స్టోన్ చేంజబుల్ ఉంది. అండ్ ఇది కూడా మనం డిటాచ్ చేసుకోవచ్చు. డిటాచ్ చేసుకొని మీరు ఏమి పర్ల్ అంటే ఇలా బుట్ట కాకుండా ఓన్లీ సింగిల్ పర్ల్ లాగా, లేదు అనుకుంటే ఓన్లీ స్టడ్ పెట్టుకునే ఆప్షన్ కూడా ఉంది ఇందులో. సేమ్ అదే డిజైన్ ని జుంకాకి బ్యాక్ సైడ్ కూడా కవర్ చేశారండి. సో ఏంటంటే బ్యాక్ సైడ్ ఎందుకు సేమ్ డిజైన్ ఇస్తారు అంటే రీజన్, బ్యాక్ సైడ్ కూడా డైమండ్ ఉండే ఫీల్ వస్తుంది అనమాట. అందుకోసమనే అలాంటి డిజైన్ అనేది సెట్ చేస్తారు. అండ్ అప్రాక్సిమేట్ గా మనకి ఇయర్ రింగ్స్ వచ్చేసి 2.8 lakhs వరకు పడుతుంది. సో కమింగ్ టు వన్ మోర్ నెక్లెస్, పెండెంట్ కాంబినేషన్ తో ఉన్న నెక్లెస్ విత్ పర్ల్స్ డాంగ్లింగ్ ఉన్నాయి. అండ్ పర్ల్స్ కూడా మనకు వచ్చేసి క్యాప్స్ ఉన్నాయి. విత్ ఫుల్ ఆఫ్ రోజ్ గోల్డ్ అండి. ఇది దిస్ ఇస్ ప్యూర్లీ రోజ్ గోల్డ్ అని చెప్పచ్చు. అండ్ మొత్తం ప్రెషర్ సెట్టింగ్ వచ్చేసింది. ఆ ప్రెషర్ సెట్టింగ్ లో కూడా ఎంబోజింగ్ అనేది డిఫరెంట్ గా ఉంది. మొత్తం మనకి ఇక్కడ డైమండ్స్ అనేది లోపలికి ఎంబేడ్ చేశారండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కలర్ స్టోన్ డిటాచబుల్ ఉందండి. పైన వచ్చేసి మనకి రోజ్ గోల్డ్ కాంబినేషన్. అండ్ 2 పెండెంట్ స్టైల్ కనిపిస్తుంది. ఇది పైన ఒక పెండెంట్ కింద ఒక పెండెంట్ లా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ చూస్తే మీకు తెలుస్తుంది ఫుల్ రోజ్ గోల్డ్ ఉంది. రోజ్ గోల్డ్ అనేది ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది. యూజువల్ గా ఏంటంటే ఎల్లో గోల్డ్ అనేది ట్రెడిషనల్ గా కనిపిస్తుంది. రోజ్ గోల్డ్ వచ్చేసి మనకి ఫ్యాన్సీ లుక్ ఎక్కువ తెలుస్తుంది, ఫ్యాన్సీ లుక్ కనిపిస్తుంది. ఇక్కడ పెండెంట్ వచ్చేసి మనం ఇలా డిటాచ్ చేసుకోవచ్చు ఆప్షన్. అండ్ ప్రెషర్ సెట్టింగ్ వల్ల ఇంకా హెవీగా కనిపిస్తుందండి నెక్లెస్. అండ్ మిగతావన్నీ సింగిల్ స్టోన్స్ ఉన్నాయి. ఇక్కడ మొత్తం వచ్చేసి సింగిల్ స్టోన్స్, పైవన్నీ వచ్చేసి సింగిల్ స్టోన్స్. టూ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పాన్ షేప్ లో ఇచ్చారు. పైన ప్రెషర్ సెట్టింగ్ కూడా మనకి పాన్ షేప్ ఉంది. పాన్ షేప్ ఇస్ నథింగ్ బట్ పియర్స్ అంటారు. కింద కూడా వచ్చేసి మనకి అంతా అదే ఉంది. అండ్ మొత్తం జిగ్జాగ్ షేప్ లో ఇచ్చారండి. సో దాంతో ఏంటంటే నిండుదనం ఎక్కువ వస్తుంది. అండ్ ఏవైతే మనకి గోల్డ్ క్యాప్స్ ఉన్నాయో ఆ క్యాప్స్ మీద కూడా మనకి డైమండ్స్ సెట్ చేశారు. సో అప్రాక్సిమేట్ గా మనకి డైమండ్ నెక్లెస్ వచ్చేసి అరౌండ్ 8.9 lakhs వరకు పడుతుంది. సో దీనికి నేను హ్యాంగింగ్స్ తీసుకున్నాను. మాక్సిమం అన్ని మిక్స్ అండ్ మ్యాచ్ లో ఉంటాయండి, ఎగ్జాక్ట్లీ మ్యాచింగ్ ఉండవు. ఎందుకంటే మీరు వితౌట్ నెక్లెస్ వేసుకోవడానికి కూడా ఆప్షన్ గా ఉండాలి కదా, అందుకోసమనే వితౌట్ అలా డిఫరెంట్ గా తీసుకుంటాము యూజువల్ గా హ్యాంగింగ్స్ అనేవి. ఇప్పుడు బాగా ఈ స్టైల్ బాగా ట్రెండ్ అయిపోయింది.
లాంగ్ లో హ్యాంగింగ్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు, అంటే షాండ్లియర్ స్టైల్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. జుంకాస్ అనేవి చాలా తగ్గిపోయాయండి. ఈవెన్ బ్రైడ్ కూడా ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. జుంకా ఏంటంటే అన్ని అవుట్ఫిట్స్కి సెట్ కావు, బట్ ఇవి వచ్చేసి అన్ని అవుట్ఫిట్స్కి సెట్ అవుతుంది. ఈవెన్ శారీకి కానీ, లేదంటే ఫ్యాన్సీ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ కానీ, లేదు క్రాప్ టాప్స్ కానీ, అలాంటి వాటికి చాలా బాగుంటాయి. లాంగ్ గౌన్స్కి కానీ. సో ఇది వచ్చేసి మనకి అరౌండ్ 3.5 ఇంచెస్ వరకు ఉంది విత్ పర్ల్ కాంబినేషన్ అండ్ డిటాచబుల్ చాన్బాలి స్టైల్. అండ్ మన కలర్ స్టోన్ కూడా చేంజబుల్ ఉందండి. మిడిల్ కూడా మనకి పర్ల్ ఇచ్చారు. పర్ల్ ఇవ్వడంతో ఇంకా హెవీగా కనిపిస్తుంది. సో అప్రాక్సిమేట్ గా ఇయర్ రింగ్స్ వచ్చేసి 4.9 lakhs వరకు పడతాయి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వన్ మోర్ నెక్లెస్, యూ షేప్, టోటలీ ఫ్యాన్సీ కైండ్ ఆఫ్ స్టైల్. చాలా యూనిక్ గా ఉంది, వర్క్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ అంతే ఫ్లెక్సిబుల్ గా ఉంది. నెక్లెస్ విత్ పాన్ షేప్ ఆనెక్స్ స్టోన్స్ అండ్ ఇంత ఫ్లెక్సిబుల్ గా ఉందండి నెక్లెస్. అయితే జస్ట్ క్యారీ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది మనకి నెక్లెస్. మొత్తం అన్ని ఏంటంటే లాంగ్ హ్యాంగింగ్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అదే షేప్ అండి. అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే స్టిఫ్ గా లేవు. ఈ హ్యాంగింగ్ లో కూడా మనకి ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంది. సో విరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉండవు, చాలా తక్కువ ఉంటుంది. ఇదేంటి స్టిఫ్ గా ఉంది అనుకోండి, విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇది చూడండి స్టిక్ స్టైల్. అండ్ పైన వచ్చేసి మనకి జనరల్ గా ముగ్గు అయితే ఎలా వేస్తామో సేమ్ అదే స్టైల్ ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి మాకీ షేప్ ఇచ్చారు, కింద వచ్చేసి మనకి పియర్స్. ఇవేంటంటే ఇండివిజువల్ స్టోన్ తోటి లాంగ్ ఇయర్ రింగ్స్ లా కనిపిస్తున్నాయి. మొత్తం గ్రేడింగ్ సిస్టమ్ వచ్చిందండి. కిందకి వచ్చేటప్పటికి మనకి పైకి వచ్చే కొద్దీ చిన్నగా అయిపోయింది. సో ఇది వచ్చేసి మనకి ఎల్లో ఫినిషింగ్ తోటి ఇచ్చారు అండ్ మెష్ చైన్ వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా చూడండి. సో ఒకదానికి ఒకటి కనెక్టెడ్ ఉంది కాబట్టి ఫ్లెక్సిబిలిటీ కూడా అంతే ఉంది. సో అప్రాక్సిమేట్ గా మనకి ఈ నెక్లెస్ వచ్చేసి అరౌండ్ 10.5 lakhs వరకు పడుతుంది. ఇందులో మనకి డైమండ్స్ వచ్చేసి 10.5 carats ఉన్నాయండి. 10.5 lakhs వరకు పడుతుంది. దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి లాంగ్ లో తీసుకున్నాను, సేమ్ లాంగ్ షాండియర్ స్టైల్. ఇందులో మాకీస్ వచ్చాయి, పియర్స్ వచ్చాయి అండ్ రౌండ్ కట్ వచ్చింది. సైజ్ ఆఫ్ డైమండ్ కూడా పెద్దగా ఉంది ఇందులో. అప్రాక్సిమేట్ గా మనకి ఇయర్ రింగ్స్ వచ్చేసి 4.5 lakhs వరకు పడతాయి. అండ్ కలర్ స్టోన్స్ ఇస్ నాట్ చేంజబుల్, సింగిల్ కలర్ స్టోన్. అండ్ ఇలాంటి స్టైల్ ఒక టీకా తీసుకున్నారనుకోండి మొత్తం సెట్ లాగా ఉంటుంది. నార్మల్ గా మీరు ఏదైనా ఫ్యాన్సీ కైండ్ ఆఫ్ సారీస్ కి లేకపోతే డ్రెస్సెస్ కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది, యూనిక్ గా ఉంటుంది డిజైన్. సో కమింగ్ టు పెండెంట్స్, కంటెంపరీ డిజైన్ పెండెంట్. ఇందాక మనం ఒక నెక్లెస్ చూసాం కదా, దాంట్లో ఎలా అయితే ఉందో అలాగే ఉంది. ఈవెన్ మనం ఇది టీకాలా పెట్టుకున్నప్పుడు చాలా బాగుంటుందండి. అండ్ స్టోన్ వచ్చేసి మనకి డిటాచబుల్ ఉంది. వర్క్ కూడా మనకి చాలా యూనిక్ గా ఉంది. ఎంబోజ్ ప్యాటర్న్ లో కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి మ్యాంగో షేప్ ఇచ్చారు. అండ్ పర్ల్స్ కి వచ్చేసి మనకి క్యాప్ మీద కూడా డైమండ్స్ వచ్చాయి. అండ్ బ్యాక్ సైడ్ చూడండి, పెద్ద సైజ్ ఆఫ్ పర్ల్స్ కానీ ఏదైనా కూడా సెట్ అవుతుంది. మీరు రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్ తోటి లేకపోతే పర్ల్స్ తోటి దేనితైనా వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి స్క్రూ సిస్టమ్ ఇచ్చారు. సో కలర్ స్టోన్ చేంజబుల్ ఆప్షన్ కోసము. సో మనకి అప్రాక్సిమేట్ గా ఇది 2,10,000 వరకు పడుతుంది. ఇది సారీ బ్రౌచ్ లాగా పెట్టుకోవచ్చు, టీకా లాగా పెట్టుకోవచ్చు. మాంగ్ టీకా, నేను మాంగ్ టీకా చూపిస్తాను. సో జడకి కూడా మనం పిన్ లాగా సెట్ చేసుకోవచ్చు అండి. జడకి పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. క్యాజువల్ గా ఫ్యాన్సీ సారీ సింపుల్ ఉన్నాయనుకోండి, ఇలా వేసి మనం బ్రౌచ్ లాగా పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే నార్మల్ పెండెంట్ కూడా చాలా బాగుంటుంది. దీనికి మీకు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. సో దాంట్లోనే ఇంకో కొంచెం చిన్న సైజ్ ఆఫ్ పెండెంట్ ఇది. ఇదేంటంటే మనకి క్లిప్ అనేది హుక్ ఇలా ఇచ్చారు. సో దాంట్లో ఏంటంటే విత్ సెట్ ఉంది. ఇది ఇక్కడ ఓపెనబుల్ హుక్ స్టైల్. ఇది హాఫ్ క్యాప్ వచ్చింది అండ్ కలర్ స్టోన్ చేంజబుల్ ఉందండి.
అప్రాక్సిమేట్గా మనకి ఇది వచ్చేసి 1.3 lakhs వరకు పడుతుంది. ఇది వచ్చేసి మనకి మీడియం సైజ్ వచ్చింది, ఇందాకది పెద్దది. దాంట్లోనే ఫ్లవరీ ప్యాటర్న్, ట్రెడిషనల్ లుక్ కనిపిస్తుంది. హాఫ్ జుమ్కా, దీనికి కూడా హాఫ్ జుమ్కా సెట్ చేశారు. మనకి ఇది వచ్చేసి అప్రాక్సిమేట్లీ 1.6 lakhs వరకు పడుతుందండి. ఎంబోజింగ్ ప్యాటర్న్ ఇది. మామూలుగా ఫ్లాట్ గా ఉండే డిజైన్ కంటే ఎంబోజ్ అయ్యే డిజైన్స్ కూడా చూడటానికి చాలా బాగుంటాయి అండ్ చాలా యూనిక్ గా ఉంటాయి. అండ్ బ్రేస్లెట్స్ తీసుకొచ్చాము, చాలా యూనిక్ గా డిఫరెంట్ గా ఉండే బ్రేస్లెట్స్ ఇవి. సైజ్ ఆఫ్ డైమండ్స్ వచ్చేసి ఇందులో అన్ని పెద్దవి అండ్ ఫ్యాన్సీ షేప్స్ ఉన్నాయి. రౌండ్ షేప్ కంటే ఫ్యాన్సీ షేప్ ఉందండి. మొత్తం మార్కీస్ వచ్చాయి అండ్ ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి క్లిప్ సిస్టమ్ ఇచ్చారు. సో క్లిప్ అని ఏంటంటే ఊడిపోకుండా ఉండే సదుపాయం ఉంటుంది ఇందులో. అండ్ కొమ్మలు ఎలా అయితే ఉంటాయో సేమ్ అలాగే ఉన్నాయి. చెట్టుకుండే కొమ్మలు ఎలా అయితే ఉంటాయో షేప్, అలాంటి షేప్ ఇచ్చారండి. మొత్తం వచ్చేసి మనకి ఎల్లో గోల్డ్ కాంబినేషన్ ఉంది. అండ్ ఏవైతే ఫ్లవర్స్ ఉన్నాయో ఆ ఫ్లవర్స్ వచ్చేసి మనకి వైట్ గోల్డ్ కాంబినేషన్ ఉంది. సైజ్ ఆఫ్ మార్కీస్ వచ్చేసి డిఫరెంట్ ఉన్నాయండి ఇందులో సైజు. అప్రాక్సిమేట్ గా మనకి 3.4 lakhs వరకు పడుతుంది. ఒకసారి పెట్టుకొని చూపిస్తా. చాలా బాగుందండి బ్రేస్లెట్. సో ఇందులోనే ఇంకొక బ్రేస్లెట్ తీసుకున్నాను. ఇందులో ఆల్ కైండ్ ఆఫ్ ఫ్యాన్సీ షేప్స్ ఉన్నాయి. ఆ షేప్ కూడా అన్ని డిఫరెంట్ షేప్స్ ఉన్నాయండి, ఒక సింగిల్ కాదు. బట్ సైజ్ ఆఫ్ డైమండ్ కూడా చాలా పెద్దది. ఇది వచ్చేసి పియర్స్ ఉంది, ఇది వచ్చేసి మనకి రౌండ్ కట్ వచ్చింది, ఇంకొకటి బకెట్స్ ఉంది, హార్ట్ షేప్ ఉంది, ఓవల్ షేప్ ఉంది, మార్కీస్ ఉన్నాయి. ఇవి మొత్తం వచ్చేసి రౌండ్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకి రోజ్ గోల్డ్ కాంబినేషన్ ఉందండి. అండ్ 3 కూడా లేయర్డ్ సిస్టమ్ ఉంది. ఇది ఇక్కడ కూడా సేమ్ పైన ఎలా అయితే మనకి డిఫరెంట్ గా ఇచ్చారు కర్వ్స్, కింద కూడా మనకి అలాగే కర్వ్ వచ్చింది. ఓన్లీ బ్రేస్లెట్ అప్రాక్సిమేట్ కి 5.5 lakhs వరకు పడుతుంది. అంటే ఇలా డిఫరెంట్ స్టైల్లో బ్రేస్లెట్స్ ప్రిఫర్ చేసే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ పీస్. అండ్ డైమండ్ సైజ్ పెద్దగా ఉండాలి అండ్ చాలా యూనిక్ గా ఉండాలి ప్యాటర్న్ అనుకునే వాళ్ళకి బ్యూటిఫుల్ పీస్ అని చెప్తాను నేను. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ కూడా మన దగ్గర వచ్చేసి సర్టిఫైడ్ ఉంటాయండి. డైమండ్స్ వచ్చేసి మనకి థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ ఇస్తాము, IGA సర్టిఫికేషన్. అండ్ ఈవెన్ కృష్ణ జ్యువెలరీ సర్టిఫికేషన్ కూడా వస్తుంది. వి ప్రొవైడ్ యూ బోత్ సర్టిఫికేట్స్. ప్రతి డైమండ్ కూడా మనం ఈచ్ అండ్ ఎవ్రీ డైమండ్ కూడా సర్టిఫైడ్ డైమండ్ లేనిది పెట్టము. అండ్ అది కూడా మనకి థర్డ్ పార్టీ ఇస్తారు కాబట్టి మీరు డైమండ్లో మీరు ఎలాంటి సందేహం ఉండక్కర్లేదు. సో జెన్యూన్ పీసెస్ ఉంటాయి. అండ్ డైమండ్స్లో కూడా కటింగ్స్ 58 ఫేసెట్స్ ఉంటేనే మనకు ఆ బ్రిలియన్సీ అనేది వస్తుందండి. అండ్ మీకు ఇంకా ఏదైనా డిజైన్స్ చూడాలి అనుకుంటే కూడా మాకు పింక్ చేయొచ్చు. సో మా వాట్సాప్ నెంబర్ మీకు డీటెయిల్స్ అన్నీ పైన స్క్రోల్ అవుతుంటాయి. అండ్ యూట్యూబ్లో కూడా మనకి లైవ్స్ ఉన్నాయి. సో యూట్యూబ్ వచ్చేసి మనకి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో దట్ కొత్త వెరైటీస్ కానీ లేదు అనుకుంటే కొత్త లైవ్ షోస్ ఏమున్నా కూడా మీకు అందులో పాపప్ అవుతూ ఉంటుంది. అండ్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. అండ్ ఈవెన్ మంత్లీ సేవింగ్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. సో మంత్లీ సేవింగ్ ప్లాన్స్ కోసం కూడా మీరు మాకు పింక్ చేయొచ్చు. హోప్ ఇవాళ లైవ్ సెషన్ అందరికీ నచ్చింది అనుకుంటాను. నెక్స్ట్ లైవ్లో ఇంకా డిఫరెంట్ వెరైటీస్ తీసుకొని వస్తాము. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.